మాతృమూర్తుల వల్లనే చాలా ఇళ్లలో పిల్లల్ని చదివించుకోగలగడానికి కారణం మాతృమూర్తులే. మాకు చిన్నప్పుడు బాగా తెలుసు, వ్యవసాయ కుటుంబాల్లో ప్రతి నెల డబ్బులు కనిపించేవి కావు. డబ్బులు అవసరమైతే నాన్నగారు అమ్మని అడిగేవారు, నీ దగ్గర ఏమైనా డబ్బు ఉందా అంటే ఉంది బ్యాంకులో. ఏ బ్యాంక్ అది? ఆవాల డబ్బాలో. ఆవాల డబ్బాలో తాను దాచుకున్నటువంటి పొదుపు చేసిన డబ్బును తీస్తే పిల్లలకి ఫీజులు కట్టడం కానీ, పండగలు వస్తే పిల్లలకి బట్టలు కుట్టించడం కానీ అన్నీ కూడా స్త్రీల వలనని కుటుంబాలు నిలబడి చాలా చాకచక్యంతో, చాలా స్కిల్ మేనేజ్మెంట్ స్కిల్స్ అంటారే అవన్నీ స్త్రీలకి సొంతం. కాబట్టి ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేటటువంటిది పల్లెటూరుల్లో ఇందాక మన బ్రదర్ చెప్పినట్టుగా అప్పడాల దగ్గర నుంచి, పూతరేకుల దగ్గర నుంచి, బొబ్బట్ల దగ్గర నుంచి అన్ని తయారు చేసి మార్కెట్లోకి ఎలా తీసుకెళ్లాలో, వాటిని అమ్మడంలో ఎటువంటి చాకచక్యాన్ని ప్రదర్శించాలో కూడా స్త్రీలకు తెలిసినంతగా పురుషులకు తెలియదు. కాబట్టి వ్యాపార సంస్థల్లో సేల్స్ గర్ల్స్ దగ్గర నుంచి ఆఖరికి ఫ్లైట్ లో ఎయిర్ హోస్టెస్ దగ్గర నుంచి స్త్రీలనే నియమించడానికి గల కారణం ఆడవాళ్ళైతేనే బాగా చెయ్యగలుగుతారు. ఆ సామర్థ్యం ఆడవాళ్ళకే ఉన్నదని తెలిసి, అందుకని మనం చెయ్యలేనిదంటూ ఏమీ లేదు. కాకపోతే మనం అన్ని చేసేస్తూ ఉంటే పురుషులకి ఏమీ పని లేదు. కాబట్టి కాస్త వాళ్ళకు కూడా బాధ్యత అప్పగించాలనేటటువంటి దాంట్లో, వాళ్ళకి కూడా గౌరవం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో పురుషుడును ముందు పెట్టి స్త్రీలు ఎప్పుడు వెనక ఉంటారు, నేపథ్యంలో ఉంటారు. అది మన భారతీయ మహిళ యొక్క గొప్పతనం. ఈ రోజు ఇప్పుడే నేను ఒక వీడియో చూస్తాను, వస్తూ కారులో, చాలా అద్భుతం అనిపించింది. మహాకుంభమేళా జరిగినప్పుడు వ్యాపారాల కోసం అందరూ వచ్చారు. ఒక అతనికి వ్యాపారం చేయడానికి పెట్టుబడి లేదు, ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో తన గర్ల్ ఫ్రెండ్ ఒక ఉపాయం చెప్పిందట. ఏమని ఉపాయం చెప్పిందంటే, మహాకుంభమేళాలో ఈ వేప పుల్లలు తీసుకువెళ్ళి అమ్మమనిందట. వేప పుల్లలు ఎవరు కొంటారు అని. సరే తీసుకుని వెళ్ళి అమ్మితే అతనికి 40,000 రూపాయల లాభం వచ్చిందట. ఆ 40,000 రూపాయలలో ఏ గర్ల్ ఫ్రెండ్ అయితే సలహా ఇచ్చిందో ఆమెకు 2 జతల బట్టలు, తన ఒక సెల్ ఫోన్, అమ్మకు ఒక చీర కొన్నాడట. ఎంత కమ్మావు అంటే 10 రూపాయలకి అమ్మాను మన దేశీయులకి, విదేశీయులకి 100 రూపాయలకి అమ్మాను అన్నాడు. ఎందుకని నేను అడిగితే 200 సంవత్సరాలు బానిసత్వంలో మనం నలిపేశారు కదా, అందుకని వాడికి ట్యాక్స్ వేస్తానని చెప్పాడు. ఎంత అద్భుతం అండి. మరి ఈ సలహా ఇచ్చింది ఎవరతనికి? అతని గర్ల్ ఫ్రెండ్. ఆ గర్ల్ ఫ్రెండ్ ఎవరు? స్త్రీయే కదండి. కాబట్టి ఇటువంటి సలహాలు, భర్త ఏమైనా వ్యాపారంలో నష్టపోయినా మీకు ఎందుకండి నేనున్నాను కదా అని మెడలో నుంచి మంగళసూత్రాన్ని తీసి పెట్టుబడిగా ఇచ్చి వ్యాపారాలు చేసిన మహిళలు ఎందరో. నష్టాలు వస్తే మిషన్ కుట్టుకుని ఆఖరికి గుడిలో పాచి పని చేసి, హాస్పిటల్స్ లో పాచి పని చేసి, భర్తలు తాగి వస్తున్నా, కొడుతున్నా, నానా వ్యసనాలకు అలవాటు పడుతున్నా, పిల్లల కోసం ఏదో ఒక పని చేసి బ్రతికించుకోగలిగింది ఒక్క స్త్రీ మాత్రమే. సత్వగుణ, రజోగుణ, తమో గుణాలని సరైన రేషియోలో పెట్టుకుని, సరైన నిష్పత్తిలో పెట్టుకుని కుటుంబాన్ని పోషించగలిగిన ధన్యరాలు, ధన్యజీవి నా భారత స్త్రీ. ఆమెకు ఓర్పు, నేర్పు ఉంటే చాలా చాకచక్యంగా నిర్వహించుకోగలుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఇంతమంది పారిశ్రామికవేత్తలు చూస్తూ ఉంటే నాకు చాలా